ఇంట్లోనే ఎందుకు? పనికి ఒప్పుకోవాలి. శాపం కాకపోతే. శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. తనక్కడ పని మానుకోవద్దట. హ్మ్. తనింట్లో వంట మనిషిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉండి ఉంటుంది. అప్పటికైనా కసి తీరుతుందా? విజయ్ కదలటంతో వాడిని దగ్గరగా తీసుకుంటూ అంది. బొమ్మ, దేవుడున్నాడమ్మా. అన్యాయం చేసిన వాళ్ళని దేవుడెప్పుడూ క్షమించుడు. అలాగే మంచి వాళ్ళకి మేలే జరుగుతుంది. కానీ సహనం, ఓర్పు కావాలనేదే. దేవుడున్నాడో లేదో తేల్చేద్దాం రా విజయ్. ఆ గొంతులో కసి, బాధ. వచ్చిన 4 రోజులకే ప్రయాణమైన కొడుకును చూసి శాంతమ్మగారు తెల్లబోయింది. ఆవిడ ఎన్ని విధాలుగా అడిగినా పని కాలేదు. చాలా రోజులైందని వచ్చాను. మళ్ళా తొందరగా వచ్చేస్తానని మాత్రం చెప్పాడు శేఖరం. మరి ఉత్తరాలు అలా ఎందుకు రాశావు? ఇంక నా పనులన్నీ అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళను. నేనొచ్చేవరకి ముందు శ్రద్ధగా వాడు. నేనొచ్చాక అన్నీ నేనే చూసుకుంటానంటూ బాధగా అందావిడ. పని కానప్పుడు ఏం చేయనమ్మా? నీ దగ్గరుండి కావాలని పారిపోతానా? అన్నాడు శేఖరం నచ్చచెప్తున్నట్లుగా. కావాలని పారిపోతే మాత్రం నేనేం ఆపగలను బాబూ. రాఘవరెడ్డి కూడా ఎన్నో విధాలుగా అడిగాడు. ఇప్పుడు నీకు అర్జెంటు పనులేమున్నాయి? అమ్మగారు నన్ను తిట్టుకుంటున్నారు. ఆఖరికి ఇకను ఇంటిపట్నం ఉండి నా కొడుకుని ఊర్లమ్మట తిప్పుతున్నాడని. ఆ పనేదో నాకు చెప్పు. నీకు స్నేహితుడైన వాడు నాకు స్నేహితుడే. లేక ఏదైనా రహస్యమా? శేఖరం ఏం సమాధానం చెప్పలేదు. కాంతమ్మ గారు మీరా దగ్గర కూడా చెప్పుకొని బాధపడింది. మీరాకి తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నవన్నీ వినబడుతూనే ఉన్నాయి. శేఖరం వెళ్లే ముందు రాఘవరెడ్డి వచ్చాడు.